ఇండస్ట్రీకి ఏంటంటే ఈ పైరసీ అనేది కొన్నాళ్ళు సీడీలు ఇలాగా పైరసీ అవ్వడం, వాటిని పట్టుకోవడం అనేది ఉంది. ఒక ఎత్తైతే ఇంకా దొరికేవి. ఇది అసలు దొరకదు. ఎవడెక్కడ ఉన్నాడో కూడా తెలిసి రావట్లేదు. సో ఇది చాలా దారుణం. ఇదేంటంటే చాలా మానసిక పరిస్థితి బాగోపోవడం, చావుల దాకా వెళ్ళిపోతున్నాయి. మీరు నార్మల్గా డబ్బులు పెట్టి కొనుక్కుని వెబ్సైట్స్లో చూస్తారా, లేదా థియేటర్లో చూడడం ఇష్టమో, లేకపోతే ఇది చూడడం అనేది మీరు జడ్జ్ చేసుకోండి అని రాజమౌళి గారు అన్నారనమాట. సో అది మొత్తానికి అయితే కనుక ఐబొమ్మకు అలవాటు పడిపోయిన ప్రాణాలకి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ ఐబొమ్మ అనే ఈ పర్సన్ రవి దొరికేసాడు కాబట్టి ఇక నుంచి మరి నా డౌట్ ఏంటంటే ఇతని కింద ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉండి ఉంటారు. ఇతను ఒక్కడే రన్ చేయలేడు కదా ఐబొమ్మని అన్నటిని. ఇంకా స్లీపర్ సెల్స్ ఇంకా చాలామంది ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఒకడే రన్ చేయడు వీడికి బోల్ టీం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళందరినీ ఎలా పట్టుకోగలుగుతాడు? ఇప్పుడు ఇతనైతే లోపల వేశారు, ఓకే రైట్. ఇంకా ఐబొమ్మ సరే, ఐబొమ్మ కాకుండా ఏ పకోడియో చెకోడియో అని పెట్టి ఇంకో ఛానల్ ఏదో పెడతారు. మళ్ళీ సేమ్ ఇలాగే ఫిలిమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ పకోడియో చెకోడియో అనే వెబ్సైట్లో. సో వాళ్ళందరినీ ఎలా పట్టుకోగలుగుతారు? వీడే ఇన్నేళ్ళకి దొరికాడంటే ఐబొమ్మ అడ్మిన్ రవి అనే పర్సన్, వాడి పేరు తెలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టిందంటే వీడి కింద వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? వాళ్ళు ఒకవేళ పెడితే కనుక అది ఎలా పట్టుకుంటారు అనేది ఆ క్వశ్చన్ అయితే నాకు బాగా గట్టిగా రేజ్ అవుతుంది. చూద్దాం. హోప్ ఇతను ఒక్కడే చేసి ఉంటే కనుక సేఫ్ అయిపోయినట్టే ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ వీడి కింద ఇంకా ఏమైనా గ్యాంగ్ ఉంటే గనక ఒక స్లీపర్ సెల్స్ లాగా ఒక టీంని మెయింటైన్ చేసి ఉంటే గనక వీడు ఆ టీంని పట్టుకోవడం మాత్రం మళ్ళీ చాలా కష్టం అబ్బా. మళ్ళీ ఇంకెన్నేళ్ళు పడుతుంది అనేది కూడా తెలీదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉండి ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా ఎవడు పట్టుకోలేడు. సో ఇంత హై లెవెల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట రవి అనే పర్సన్. నాకు అతని ముందు తెలిసిన వెంటనే అంత హై లెవెల్ హ్యాకింగ్ చేస్తున్నాడంటే చాలా గ్రేట్ పర్సన్ అనే చెప్పాలి తను. బట్ రాంగ్ వేలో పెట్టాడు. సో అంతే. ఐబొమ్మ లవర్స్కి అయితే బ్యాడ్ న్యూస్ అబ్బా. ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే చాలా గుడ్ న్యూస్. చాలా మంచి జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి. దీనివల్ల ప్రతి ఒక్కడు థియేటర్లో చూస్తాడు సినిమాని. ఈవెన్ చిన్న సినిమాని కూడా చూడడానికి వస్తారు. ఇప్పటికీ కంటెంట్ ఉన్న సినిమాలకు వస్తున్నారు. ఇంకా కొంచెం ఇవి లేకపోవడం వల్ల ఇంకా గట్టిగా పెరుగుతాయి, కలెక్షన్స్ పెరుగుతాయి, థియేటర్కి వచ్చే ఫుట్ఫాల్ పెరుగుతుంది.